ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మేము ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ప్రతిరోజు ఈ వాక్యం మీరు వినేదానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అది మాత్రం కాదు, ఇతరులకు మీరు షేర్ చేసేటప్పుడు మీరు యేసయ్య కోసం సేవ చేస్తున్నారు. యూర్ డూయింగ్ మినిస్ట్రీ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీ స్టేటస్లో, మీ ఫేస్బుక్లో అంటే మీరు పెట్టుకునేటప్పుడు ఇతరులు చూసేటప్పుడు వాళ్ళు కూడా ఈ దేవుడి వాక్యాన్ని వింటారు కదా. సో మీకే తెలియకుండా మీరు దేవుడి సేవ చేస్తున్నారు. సో ప్లీజ్ కీప్ డూయింగ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడి వాక్యాన్ని యెరెమయా 33:3 చదువుకుని ధ్యానించుకోబోతున్నాం. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, క్రూరమైన సంగతులను నీకు తెలియజేస్తును అని యెహోవా దేవుడు సెలవిస్తున్నారు. ఈ మాటని దేవుడు ఎవరితో పలికాడంటే యెరెమయాతో పలికాడంట. దేవుడు ప్రవక్త ఆయన మూలంగా దేవుడు పలికే మాట ఈ వాక్యం. యెరెమయా 33:3 యెరెమయా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన జైల్లో ఉన్నాడంట, బంధకంలో ఉన్నాడంట. ఈ వాస్ అండర్ ద పనిష్మెంట్ ఆఫ్ దట్ గవర్నమెంట్. ఆ గవర్నమెంటు ఇతను రాజు పనిష్మెంట్ ఇచ్చి అతన్ని శిరచాల్లో వేసి పెట్టున్నారంట. అలాంటి పరిస్థితిలో దేవుడు చెప్తున్నాడు, నన్ను చూసి నాకు మొర్రపెట్టు అని దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా వాక్య భాగం వినే మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుల దగ్గర కాదు, అధికారులు దగ్గర కాదు, వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు వెతుక్కొని వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి మొర్రపెట్టేది కాదు. దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర మొర్రపెట్టు. అప్పుడు నీకు నేను ఏం చేస్తానంటే, దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేనే నీకు ఉత్తరం ఇచ్చి నేనే నీకు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు నేను తెలియపరచబోతున్నా. ఇంతవరకు నువ్వు చూడలేంది, వినలేంది, నీ హృదయం గ్రహించలేని గొప్ప కార్యాన్ని నీ కోసం చేయబోతున్నాను అని యెహోవా దేవుడు యేసయ్య నామములో ఈరోజు దేవుడు నీ ముఖాన్ని చూసి చెప్తున్నా. ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, మనుషుల్ని పిలిచి మనుషుల దగ్గర పోయి మొర్రపెట్టి లోకంలో ఉండే మిగతా కార్యాలన్నీ చూసి మొర్రపెట్టి మీరు చాలా పడిపోయి ఉండొచ్చు. యూ మే బి సో డిప్రెస్డ్. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇంక చాలమ్మా అయ్యా, ఇంక చాలు. దానన్నిటిని ఆపి యెహోవా దేవుణ్ణి యేసయ్యను చూసి నువ్వు మొర్రపెట్టేటప్పుడు నీ పరిస్థితిని దేవుడు మారుస్తున్నారు. యేసయ్య ఆయన ఒక స్థలంలో నడుచుకుంటా వెళ్ళాడంట. అప్పుడు పుట్టుకలనే రెండు కళ్ళు తెలియకొని ఉండే ఒక బ్లైండ్ మ్యాన్, కళ్ళు చూపు లేని వాడు యేసయ్యని, దావీదు కుమారుడైన యేసయ్యా నా పైన కరుణించు అని చెప్పి యేసయ్యని చూసి మొర్రపెట్టాడంట. శిష్యులు మిగతా వాళ్ళందరూ చెప్పారు, నోర్ముయ్ అని చెప్పి అతన్ని గద్దించారంట. అయితే యేసయ్య ఏం చేశాడో తెలుసా? వాడి దగ్గరికి వెళ్ళి నిలబడి వాడి పరిస్థితిని మార్చి వాడిని స్వస్థపరిచారంట. చూడండి, బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఎవరందరూ యేసయ్య వైపు తిరిగి దేవుడి దగ్గర తిరిగి మొర్రపెట్టారో వాళ్ళ ముఖాన్ని దేవుడు ప్రకాశించి చేశారంట. వాళ్ళ పక్షంలో దేవుడి నీతిని, న్యాయాన్ని చేశారంట. లోకమంతా వాళ్ళ గురించి ఎన్నో కార్యాలు, అపవిత్రమైన కార్యాలు మాట్లాడుతా, నిందలు మోపుతా ఉన్నా నువ్వు యేసయ్యను చూసి మొర్రపెట్టేటప్పుడు ఆయన నీ పక్షంలో దిగి నీకు న్యాయాన్ని చేసే దేవుడు అండి. ఇదిగో నేను ప్రసంగించే యేసయ్య ఈరోజు కూడా సజీవంగా ఉన్నారు. ఏదో చనిపోయిన దేవుడి గురించి నేను మాట్లాడలేదండి. ఈరోజు వాక్యం వినేటప్పుడు నీ దగ్గర నిలబడే యేసయ్య గురించి మాట్లాడుతున్నారు. ఈ వాక్యం నువ్వు వినేటప్పుడే నీ దగ్గర యేసయ్య వచ్చి నిలబడేది నువ్వు చూస్తావు. నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నావు. గాడ్ ఇస్ విత్ యూ అండ్ యూ కెన్ ఏబుల్ టు ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వెన్ యూర్ హియరింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యాన్ని వినేటప్పుడే నువ్వు దేవుడి ప్రసన్నతను అనుభవిస్తావు. నువ్వు ఎవరైనా కూడా సరే, నువ్వు ఏ భాష మాట్లాడినా కూడా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా సరే, యేసయ్యా అని చెప్పి ఆయన వైపు తిరిగి నువ్వు మొరపెట్టేటప్పుడు నీ మొరని వినే దేవుడు మాత్రం కాదు, నీ మొరని విని నీకు ఉత్తరాన్ని ఇచ్చి నీకు గ్రహింపలేని కార్యాలు, మనుషుడి జ్ఞానానికి అందుబాటులో లేని గొప్ప కార్యాల్ని దేవుడు నీకు చేయబోతున్నారు. గాడ్ క్యాన్ చేంజ్ యువర్ సిక్ బెడ్. దేవుడు నీ పరిస్థితిని మాత్రం కాదు, నువ్వు ఏదో ఒక బలహీనతలో పండుకొనే ఉన్నావు కదా, ఆ పడకను దేవుడు మార్చగలడు.
నీ కోర్ట్ కేసుని దేవుడు విడుదల ఇచ్చి నీకు జయాన్ని ఇవ్వగలడు. నీ ల్యాండ్లో ఉండే ప్రాబ్లమ్స్ని దేవుడు విడుదల చేసి జయాన్ని ఇవ్వగలడు. నీ చదువులో, నీ జీవితంలో ఎంతవరకు లేని కార్యాలు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. నీకు అందుబాటులో లేని కార్యాలు, గ్రహించలేని కార్యాలు. అయ్యో, నాకు ఈ ప్రమోషన్ దొరుకుతుందా, నా జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతాయి అని చెప్పి అనుకుంటున్నావు కదా. నువ్వు దేవుని చూసి మొర్రపెట్టేటప్పుడు ఖచ్చితంగా నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎంతవరకు లేని కార్యాలు నీ జీవితంలో, గ్రహించలేని గొప్ప కార్యాలు నువ్వు అనుభవిస్తావు. అయితే మనం ఏం చేయాలంటే 2 కార్యాలు చేయాలండి. ఒకటి, నువ్వు మనుషుల వైపు వెళ్తున్నావా, వాళ్ళు ఇది చేయాలి అది చేయాలని చెప్పి వాళ్ళని పట్టి లాగి వాళ్ళతో మొరపెడుతున్నావా, స్టాప్ దట్, దాన్ని ఆపు. నెక్స్ట్ ఏం చేయాలంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన చూసి మొరపెట్టు. యేసయ్యా, నా జీవితంలో నా పరిస్థితి ఇలా ఉంది, ఏదైనా నాపై కనికరించి చెయ్యి యేసయ్యా, నీకు విరోధంగా నేను చేసిన పాపాలను అన్నిటిని క్షమించండి. ఇదిగో నేను మారు మనసు పొందుకుంటున్నాను, నాకు నువ్వు చాలా ముఖ్యం, ఐ నీడ్ యూ జీసస్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ అని చెప్పి చూడండి. అన్నిటికన్నా యేసయ్యా నువ్వు నాకు కావాలని చెప్పి చూడండి. నీ పరిస్థితి మారుతుంది. ఖచ్చితంగా జయాన్ని కలుగుతుంది. ఖచ్చితంగా నీ పరిస్థితుల పైన, నీ ప్రాబ్లమ్స్ పైన దేవుడు ఇచ్చే విక్టరీ, జయాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. సో మనం చేయవలసింది ఏంటంటే టర్న్ టు యువర్ గాడ్, టర్న్ అన్ టు యువర్ లార్డ్ అండ్ స్టార్ట్ కాలింగ్ హిమ్. ఆయన పిలవండి, ఆయనతో మాట్లాడండి, ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన దిగి కార్యం చేసేది నీ కళ్ళు చూస్తాయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. యేసయ్యా, విశ్వాసంతో ఎవరందరూ ఈ వాక్యాన్ని వింటున్నారో, ఇలాగనే మీ వైపు తిరిగి ఎవరందరూ ఈరోజు మొరపెడుతున్నారో, దయచేసి మీరు వినండి యేసయ్యా. మీరు విని కార్యాన్ని చేయబోతున్నారు. మా పక్షంలో మీరు కాకుండా ఎవరు వచ్చి కార్యం చేయగలరు యేసయ్యా. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మీ చూపు మా పైన ఉండును గాక. ఎవరందరూ కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారో, మీ వైపు తిరుగుతున్నారు, వాళ్ళ జీవితాల్లో మీ క్రియలు జరుగును గాక యేసయ్య నామములో. Heal them, O Lord. Deliver them, O Lord. Bless them, O Lord. In the name of Jesus, I pray as a servant of God. మీ సేవకుడుగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు క్రీస్తు నామములో మీ పిల్లలకి కార్యం జరుగునుగాక. మీ గొప్ప క్రియల్ని వాళ్ళు చూడునుగాక. గొప్ప కార్యాలు చేస్తున్నారు. మీకు వందనాలు యేసయ్యా. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. God bless you all.